నీట్ ఫిజిక్స్లో మనం ఇప్పుడు థర్మల్ ప్రాపర్టీస్ అండ్ కండక్షన్ కన్వెన్షన్లో ఉన్నామండి. ఇప్పుడు మనం ఈ న్యూమరికల్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 3 rods ఆఫ్ మేడ్ సేమ్ మెటీరియల్ హ్యావింగ్ ది సేమ్ క్రాస్ సెక్షనల్ హ్యావ్ ది జాయింట్ అన్నాడు. ఈచ్ రాడ్ ఆఫ్ ద సేమ్ లెంత్ అంటున్నాడు. సో దాని జంక్షన్ దగ్గర ఇప్పుడు మనకి టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. చూద్దామా ఇప్పుడు. సో ఇటు సైడ్ ఏమో 0 degrees టెంపరేచర్ ఉంది, ఇక్కడేమో 100 ఉంది, ఇక్కడేమో 100 ఉంది. ఈ జంక్షన్ దగ్గర టీ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఇక్కడ వీడు. ఓకే, సో ఇలాంటి లెంత్ అనేది సేమ్. ఓకే, మెటీరియల్ సేమ్ ఉన్నప్పుడు కే వాల్యూ కూడా సేమ్ ఉంటుంది, ఏ వాల్యూ కూడా సేమ్ ఉంటుంది మనకి. ఓకేనా, ఏరియా కూడా సేమ్ ఉంటుంది, అదే చెప్పాడు వాడు. అప్పుడు ఏమవుతుంది, ఇన్ స్టడీ స్టేట్లో సమ్మేషన్ ఆఫ్ హెచ్ ఇన్ అంటే హీట్ ఫ్లో మనకి ఇన్సైడ్ అంటే ఇటు నుంచి ఫ్లో అవుతుంది అనుకోండి, 100 degrees నుంచి ఫ్లో అవుతుంది, ఈజ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఆఫ్ హీట్ అవుట్, ఇటు నుంచి బయటికి వెళ్ళిపోతుంది. సో అది రెండింటిని ఈక్వేట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడి నుంచి హీట్ ఫ్లో అవుతుంది కాబట్టి మనం ఈ రెండింటిని యాడ్ చేసాం. అందుకనే టెంపరేచర్ చూడండి, 100 - T సో ఆర్ సేమే కదా మనకి, అన్నీ సేమే కదా, మన మూడింటికి ఆర్ సేమే ఉంటుంది మనకి, ఎందుకంటే లెంత్ సేము, ఏ సేమ్ అంటున్నాడు, కే కూడా సేమే, మెటీరియల్ కూడా సేమే అంటున్నాడు. సో అన్నీ సేమే కాబట్టి ఆర్ 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 క్యాన్సిల్ అయిపోతుంది మనకి. ఓకే, క్యాన్సిల్ అయితే మిగతా మిగిలింది ఏంటి, 100 + 100 200 -T 2T, ఇక్కడ T-G/R అంటే టీఏ మిగులుతుంది, ఆర్ క్యాన్సిల్ అయిపోయింది కదా ఆల్రెడీ. సో ఈ -T అయిపోతే 3T అవుతుంది. T ఈజ్ ఈక్వల్స్ టు 200/3, మనకు 66.67 డిగ్రీ సెంటీగ్రేడ్ వచ్చింది. మనకు ఆప్షన్ ఏంటండి, సి అనేది మన ఆప్షన్ అండి.